అటవీ ప్రాంతంలో మందు పాత్రలు పెడుతూ సామాన్యుల్ని బలిగొంటున్న మావోయిస్టులపై ప్రజలు కన్నెర్ర చేసి కదం తొక్కారు. ఇటీవల ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెట్టిన మందు పాత్ర పేలి మృతి చెందిన ఇల్లందుల యేసు కుటుంబానికి మద్దతుగా వాజేడు వెంకటపురం మండలాల నుండి గ్రామాన ప్రజలు కదిలివచ్చి మావోయిస్టులకు వ్యతిరేకంగా జగన్నాథపురం గ్రామంలో వై జంక్షన్ నుండి హనుమాన్ సెంటర్ వరకు 4,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. ప్రజల కోసం పోరాటాలు చేసే మావోయిస్టులు నేడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు నినాదాలు చేశారు. ఆదివాసీ నిరుపేద బిడ్డలు అడవికి వెళ్లి ప్రకృతి సహజ సిద్ధమైన అటవీ సంపదను సేకరిస్తూ ఉంటారు. అలాగే ఆవులు మేకలు మేపడం కోసం అటవీ ప్రాంతానికి నిత్యం వెళ్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇలా మందు పాత్రలు అమర్చితే అమాయక ఆదివాసీ గిరిజనేతర నిరుపేదలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర కారణంగా మృతి చెందిన యేసు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో కులాలకు మతాలకు అతీతంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడం మావోయిస్టులపై తిరుగుబాటుకు సంకేతంగా భావిస్తున్నారు. అడవికి వెళ్ళిన టైంలో 6-6:30 ప్రాంతంలో మావోయిస్టులు పెట్టిన మందు పాత్రకి బలి. దానివల్ల మేము అంతేనా ఇక్కడే వరకేనండి మా ఇంటి పెద్ద దిక్కును మేము కోల్పోయాం. మాకు వేరే ఇది లేదు. మా నాన్న చేస్తేనే మేము బతకడం. మేము ఏదో చదువుకుంటున్నాం. మా నాన్న మా ఇంటి పెద్ద దిక్కు. మా నాన్న లేకపోవడం మేము చాలా బాధకరం. వాళ్ళు చేసిన ఇదికి రోడ్డు పాలయ్యాం. మా కుటుంబం అంతా రోడ్డు పాలయ్యింది. దిక్కు తోసని స్థితిలో ఉన్నాము. గవర్నమెంట్ మాకు ఏదో ఒకటి సహాయం చేయాలని మేము కోరుతున్నాం. కట్టలేకపోయినా కానీ ఇబ్బందులు అవుతున్నాయి. ఇల్లేందుల యేసు కుటుంబము ఆయన పెద్ద దిక్కు, వాళ్ళ పిల్లలు చదువుకునేవారు. ఆయన లేకపోతే వీళ్లకు తినడానికి తిండి ఉండదు. పెద్ద దిక్కు కాబట్టి వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలి. అదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఆర్థిక పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే మేము తెల్లారులు అయితే అడవి పని చేసుకునే వాళ్ళం. కట్టెలకైనా నిన్నటి వరకు మేము 100 రోజుల పని అంటే ఆడ మగ చిన్న పెద్ద అనుకుంటూ పోయాం. ఈరోజు ఆయన ఒక్కడే వందలాది మంది కావచ్చు. దయచేసి సన్నల మధ్యలో పోలీసు వాళ్ళ మధ్యలో మేమే ప్రజలమే నలిగిపోతున్నాం. కానీ ఎవరికేం కట్టలేము. బాధ ఎవరికి చెప్ప అక్కడ శవం చనిపోయి ఉన్నది. ఆ శవాన్ని తీసుకురావడానికి పోలీసు వాళ్ళు రానంటారు. 3 రోజుల వరకు శవం అక్కడ ఉంచండి అంటారు. తాడుకు మోకిస్తాము, మోపు కట్టించి కిందికి ఇవ్వమంటారు. కాబట్టి మా ప్రాణాన్ని మేము ఎట్లా మోపు కట్టి తీసుకొస్తాం?